హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. ఆ, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అండ్ వాతావరణ శాఖ కూడా మనకి రాబోయే కొద్ది రోజుల్లో రేపటి నుంచి హీట్ వేవ్స్ విపరీతంగా ఉండొచ్చు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో అని గట్టిగా వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం కూడా మన ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర సైడ్ కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే ఎవ్రీ సమ్మర్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తిరుపతి సరౌండింగ్స్ ఇట్లాంటి ఏరియాస్లో ఈ ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. హీట్ వేవ్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఎండలు అంటే ఫ్యాన్ వేసుకొని కూర్చునే పరిస్థితి, బట్ ఇప్పుడు ఎండలు ఏసీ వేసుకున్నా తట్టుకోలేని పరిస్థితి. అండ్ ఈ మధ్య రీసెంట్గా కూడా సన్ స్ట్రోక్ తోటి వస్తున్న వాళ్ళ కండిషన్స్ చాలా స్ట్రేంజ్గా సీరియస్గా ఉంటున్నాయి. ఒకప్పుడు సన్ స్ట్రోక్ మహా అంటే వామిటింగ్స్, మోషన్స్, నీరసంతో పడిపోవడం అట్లా. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా సివియర్ డిహైడ్రేషన్, 4-5 సెలైన్లు పోయినా కొంతమంది తేరుకోలేని పరిస్థితి, హార్ట్ అటాక్స్ డ్యూ టు డిహైడ్రేషన్, మోషన్స్ వల్ల, వామిటింగ్స్ వల్ల, ఇలాంటి రీసెంట్ డేస్లోనే చూసాం ఇలాంటివి. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా తరపు నుంచి మేము చేయాల్సింది మీరు హాస్పిటల్కి వచ్చాక చేస్తాం, కానీ మీ బాధ్యత ఏంటంటే అసలు హాస్పిటల్కి వెళ్ళకుండానే ఉండడం, అంటే ఆ సమస్యలు తెచ్చుకోకపోవడం. మీకు ఏదన్నా పనులుంటే మ్యాక్సిమం 9-10 లోపల చూసుకోండి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కాకపోతే కనుక, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే ఎలాగో 10 తర్వాత ఆఫీస్ నుంచి బయటికి రారు చల్లబడ్డాక. కానీ అండ్ ఈ రోజుల్లో ఏంటంటే దాహం వేస్తే థమ్స్అప్ తాగేయటం, అలసటగా ఉంటే వెళ్ళి ఐస్ క్రీమ్లు తినేయటం ఎక్కువ అలవాటు అయిపోయింది. కూల్ డ్రింక్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. కానీ అది మీకు తాత్కాలికంగా దాహం తగ్గించవచ్చు, కానీ అందులో ఉండే షుగర్ లెవెల్స్ వల్ల మిమ్మల్ని ఇంకా డిహైడ్రేట్ చేస్తుంది. సో వీలున్నంత వరకు ఎక్కువ చక్కెర శాతం ఉండేటువంటి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. కొబ్బరి నీళ్ళు తీసుకోండి. WHO మార్కుండే ORS పౌడర్స్ నీళ్ళలో కలిపి తాగండి. అండ్ సాధారణమైన నీళ్ళు చల్లగా తాగొచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో తాగండి. శీతల పానీయాలే తాగాలి అనుకుంటే ఎక్కువ షుగర్ ఉండేవి కాకుండా కొంచెం లైట్గా ఉండేవి సెలెక్ట్ చేసుకుని తాగండి. వీలైతే అవాయిడ్ చేయండి మ్యాక్సిమం, బట్ తప్పనిసరి పరిస్థితులు అయితే తాగండి. అండ్ మీకు తెలియకుండా మీరు చేసే తప్పుల్లో మీ బట్టలు ఒక ప్రధాన భాగం అవుతాయి. చాలా మందపాటివి అండ్ లైక్రా, సిల్క్, సాటిన్ ఇలాంటివి వేసుకోవడం, ఎక్కువ శాతం జీన్స్ వేసుకోవడం, టీషర్ట్స్ ఎండల్లో కాటన్వి కానివి వేసుకోవటం వల్ల ఏంటంటే మీ శరీరానికి తగిన స్థాయిలో గాలి తగలక, లోపల ఉన్న వేడి బయటికి ట్రాన్స్మిట్ అవ్వక, ఇంకా ఎక్కువ వేడి పుట్టి మీ శరీరం మీకు తెలియకుండానే డిహైడ్రేట్ అవుతుంది మీరు వేసుకునే బట్టల వల్ల. సో ఇది కూడా కొంచెం ఒకసారి చూసుకుంటే మంచిది. వీలున్నంత వరకు కాటన్ బట్టలు, లేదంటే లెనిన్స్, ఇంట్లో ఉన్నంత వరకు షార్ట్స్, లంగీలు లాంటివి వేసుకోవడం ఇలాంటివి చేయండి. ఓకే, కొంతమంది కారులో తిరిగేటప్పుడు చూస్తుంటాము, అద్దాలు దించుకొని తిరుగుతున్నారు. అది చాలా ప్రమాదం ఈ ఎండలో. ఒకటి మీ కార్ పాడవడమే కాకుండా మీ బాడీ కూడా పాడవుతుంది. సో వీలున్నంత వరకు కారు స్టార్ట్ కావడానికి ఒక 5 మినిట్స్ ముందు అద్దాలు దించి, కారు స్టార్ట్ కాగానే ఏసీ ఆన్ చేసిన తర్వాత అద్దాలు లిఫ్ట్ చేసుకోండి. వీలున్నంత వరకు చల్లగా ప్రయాణించండి. అసలు వీలున్నంత వరకు ప్రయాణాలు అవాయిడ్ చేయడం ఇంకా మంచిది, శ్రేయస్కరం కూడా. ఓకే, సో తినే తిండి ఈ సమ్మర్ అయ్యేంత వరకు సాధారణంగా మీరు తినే తిండిలో సాత్విక ఆహారాన్ని చేర్చుకోండి. లైక్ మసాలాలు, కారాలు, ఆవకాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి కొంచెం తగ్గించుకొని ఈజీగా అరిగే పదార్థాలు అండ్ ఫైబర్, వాటర్ ఎక్కువ ఉండే కూరగాయలు లాంటివి తీసుకోండి. బీరకాయలు, దోసకాయ ఇలాంటివన్నీ తీసుకోండి. అండ్ మీరు తీసుకునే ఫుడ్ కూడా వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోండి ఫుడ్కి. వీలున్నంత వరకు మసాలా ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవి ఏంటి చేస్తాయంటే మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని డీహైడ్రేట్ చేసి మీ బాడీని ఎక్కువ నీరసమయ్యేలా చేస్తుంది. తినేటప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
సో వీలున్నంత వరకు మీ డైట్ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకొని ఈ సమ్మర్ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇకపోతే నిద్ర, వీలున్నంత వరకు మీకు కుదిరినప్పుడు రెస్ట్ తీసుకోండి. ఈ రోజుల్లో మనం అంతా వేళ్ళతో నొక్కి చేసే పనులే అండ్ ఫోన్ల మీదే ఉండేదే కాబట్టి వీలున్నంత వరకు బయటికి వెళ్ళకుండా మీ పనులు ఏమున్నా కూడా అండర్ ద రూఫ్ చూసుకోండి. ఎంతసేపు రాత్రిపూట ఎంతసేపు ఎక్కువ కుదిరితే అంతసేపు పడుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచి మీ పనులు అవి చూసుకోండి. ఏసీల వాడకం ఈ రోజుల్లో మనం అవాయిడ్ చేయలేని పరిస్థితి. సో కంపల్సరీగా వాటి అవసరం అయితే ఉంటుంది, అవి లేకుండా మనం ఉండలేం. కానీ మనం ఏసీలు వాడే కొద్దీ బయట మన రూమ్లో టెంపరేచర్ తగ్గినా బయట టెంపరేచర్స్ చాలా విపరీతంగా పెరుగుతాయి. అది మన చేతుల్లో ఏం లేదు. సో పర్యావరణాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏసీల వాడకాన్ని తగ్గించుకోవటం, ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెంచుకోండి, అన్ని రకాలుగా మంచి చేస్తుంది. ఓకే, సో అది గైస్, స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్, నీళ్ళు ఎక్కువగా తాగండి. రోజు మీ ఏజ్ని బట్టి మీ బాడీ వెయిట్ని బట్టి కనీసం 2.5-3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు, అవసరమైతే అంతకంటే ఎక్కువ కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళైతే కంట్రోల్డ్గా తీసుకోండి. ఏమీ లేదు మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనుకుంటే కనుక హ్యాపీగా 5 లీటర్స్ పైన నీళ్ళు తీసుకోండి. ఫుడ్స్ కంట్రోల్డ్గా తీసుకోండి, చాలా కాన్షియస్గా కారాలు మసాలాలు లేకుండా తీసుకోండి. అండ్ బయట తిరిగేది వీలున్నంత వరకు ఎండగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. రాబోయే రోజుల్లో వాతావరణం ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది, హీట్ వేవ్స్ ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మీ దైనందిన కార్యక్రమాలు ప్లాన్ చేసుకోండి. ఓకే, స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్, బీ హెల్తీ, బీ హ్యాపీ. I am Dr. Rakesh Pakla signing off. Take care. Bye.